హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకోబోతున్నాం. అది ఒక కాలువ. అది ప్రపంచంలోని 2 ఖండాలను కలుపుతుంది. ప్రపంచంలోని ఎన్నో దేశాల వాణిజ్యాన్ని పెంచుతుంది. ఎన్నో దేశాలను దగ్గర చేస్తుంది. అదేంటో మీకు అర్థమైందనుకుంటా. అదే పనామా కాలువ. చెప్పుకోవటానికి ఇది ఒక చిన్న కాలువే, కానీ ప్రపంచంలోని ఎన్నో దేశాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఆ కాలువ ప్రమాదంలో పడింది. దీంతో ప్రపంచ దేశాలు అన్నీ వణుకుతున్నాయి. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్గా వీడియోను లైక్ చేయండి. అసలు పనామా కెనాల్ ఏంటో చాలామందికి తెలియదు. ముందుగా దాని గురించి తెలుసుకుందాం. అమెరికా ఖండానికి ఇరువైపులా ఉండే అట్లాంటిక్ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రాన్ని వేరు చేస్తూ అమెరికాకు చెందిన సన్నని భూభాగం ఉంది. దాని మీద కృత్రిమంగా కాలువను తవ్వి 2 సముద్రాలను కలిపేశారు. ఈ కృత్రిమంగా కాలువే పనామా కాలువ. నార్త్ అమెరికా, సౌత్ అమెరికాను ఈ కాలువే వేరు చేస్తుంది. ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళాలంటే సౌత్ అమెరికా సౌత్లో ఉన్న కేప్ హార్న్ నుంచి వెళ్ళాలి. ఇలా వెళ్తే 22,500 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళాల్సి ఉండేది. కానీ ఈ పనామా కాలువ వల్ల ఈ దూరం అనేది 9,500 కిలోమీటర్లకు కుదించుకుపోయింది. అందుకే ఇది అంత ఫేమస్ అయ్యింది. మానవ నిర్మాణ అద్భుతాలలో పనామా కాలువ ఒకటి. ప్రపంచ సముద్ర వాణిజ్య రవాణాలో 5% ఈ కాలువ ద్వారానే జరుగుతోంది. కానీ ఈ కాలువకు ఇప్పుడు ఒక పెద్ద కష్టం వచ్చి పడింది. ఇందులో నీళ్లు ఇంకిపోతున్నాయి. నౌకల రవాణా సాగేందుకు అనువైన నీటి మట్టం పనామా కాలువలో ఉండటం లేదు. ఫలితంగా దీని ద్వారా ప్రయాణించే నౌకల సంఖ్యను కూడా తగ్గిస్తున్నారు. లాకుల ద్వారా నీటి మట్టాన్ని పెంచి తగ్గించి నౌకలు సాఫీగా సముద్రంలోకి ప్రవేశించేలా ఈ పనామా కాలువను నిర్మించారు. ఎర్ర సముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలిపే సూయజ్ కాలువలానే పసిఫిక్, అట్లాంటిక్ సముద్రాలను కలిపే మరో జలసందే ఈ పనామా కెనాల్. ఇటీవల సూయజ్ కెనాల్లో ప్రయాణించే నౌకల హుతీల దాడుల కారణంగా భద్రతాపరమైన చిక్కులు ఎదుర్కొంటుంటే పనామా కెనాల్లో నీళ్లు ఇంకిపోయి నౌకల ప్రయాణానికి ఇబ్బందిగా మారింది. పనామా కాలువలోని గటూన్ సరస్సుకు చెందిన స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తుంటాయి. కాలువలోని నీటికి ఈ గటూన్ సరస్సే ఆధారం. కాలువ నీటి మట్టం అడుగంటుతున్న నేపథ్యంలో పనామా కాలువ హైడ్రాలజిస్ట్ నెల్సన్ గ్యూరా గటూన్ సరస్సులో పడవపై ప్రయాణించి పశ్చిమం వైపున ఉన్న నీటి మట్టం బోర్డును చూపారు. ప్రస్తుతం ఆ బోర్డు 81.20 అడుగుల నీటి మట్టాన్ని చూపుతోంది. కానీ ఇది ఇంకా 5 అడుగులు ఎక్కువగా ఉండాలి అని ఆయన వివరించారు. పనామా కాలువకు వర్షపు నీరే ఆధారం. ఇప్పుడు వర్షాలు తక్కువగా పడుతున్నాయి. వర్షాభావం, ఎల్ నీలో ప్రభావం కారణంగా 110 ఏళ్ల పనామా కాలువ చరిత్రలో వర్షపాతం అత్యంత తక్కువగా నమోదైన 2వ సంవత్సరంగా 2023వ సంవత్సరం నిలిచింది. రికార్డులలో వర్షపాతం నమోదు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి 2023 అక్టోబర్లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే కాలువ ప్రాంతం 41% తక్కువ వర్షపాతాన్ని చూస్తోంది. దీనివల్ల అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాల మధ్య దగ్గరగా దారిలో ఉన్న ఈ కాలువలో నీటి మట్టం తగ్గి దాని ప్రభావం 27,000 కోట్ల విలువైన కార్గో రవాణాపై పడుతోంది. అధికారులు జల సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. కానీ దీనివల్ల ప్రతిరోజు పనామా కాలువ ద్వారా కొన్ని కార్గో నౌకలు ప్రయాణించగలుగుతున్నాయి. కాలువ లాకులను నిర్వహించేందుకు సరస్సు నుంచి నీటిని వదలడం ద్వారా ఇది సాధ్యమవుతోంది. ప్రతిరోజు 36 నౌకలు ప్రయాణించాల్సి ఉండగా నీటి మట్టం తగ్గడం వల్ల ప్రస్తుతం ఈ సంఖ్యను 24కు తగ్గించారు. రవాణా నౌకల బరువు పైన కూడా ఆంక్షలు విధించడంతో నౌకలు తక్కువ మొత్తంలోనే సరుకు రవాణా చేస్తున్నాయి. రవాణా నౌకల సంఖ్య తగ్గించడం ప్రపంచ వాణిజ్యానికి సమస్యగా మారుతోంది. మామూలు రోజులలో ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 5% ఈ కాలువ ద్వారానే సాగుతోంది. అమెరికా కంటైనర్ల ప్రయాణమైతే 40% పనామా కాలువ గుండానే జరుగుతుంది. కాలువలో నీళ్లు ఇలాగే ఇంకిపోవడం కొనసాగితే నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోక తప్పదు. దీనివల్ల దూరం, రవాణా ఖర్చులు పెరుగుతాయి. కాలువలో నీరు తగ్గిపోవడం కేవలం నౌకల రవాణానే ప్రభావితం చేయదు. పనామా కెనాల్లో యాజమాన్యం, పనామా రాజధాని పనామా సిటీ సహా దేశంలోని సగం మంది జనాభా నీటి అవసరాలను తీర్చుతోంది.
ఈ క్రమంలో పనామా కాలువ మరో 100 ఏళ్లకు పైగా సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని అథారిటీ భరోసా ఇస్తోంది. కాలువలో నీళ్లు ఇంకిపోవడం ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని పనామా కెనాల్ అథారిటీ మొదటి చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ ఇన్సా ఎస్పినో డి మార్టోటా చెప్పారు. మేం దీనిని తరచూ తలెత్తే సమస్యలు కావాలని కోవడం లేదు. మేము ఈ మార్గంలో నౌకల రవాణాను, వాటి సరుకుల బరువును తగ్గించాలనుకోవడము లేదని ఆయన తెలిపారు. పనామా కాలువ మనుగడకు సహాయకారి కాలగర్భని భావిస్తున్నామని, కొన్ని ప్రాజెక్టులలో వచ్చే 5 ఏళ్లలో $8.5 బిలియన్ పెట్టుబడులు పెట్టే పథకాలను అమలు చేయడానికి అథారిటీ సిద్ధమవుతోంది. పనామా వర్షాలు ఎక్కువగా పడే దేశం, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టే ఇక్కడ కూడా వర్షపాతం తగ్గుతోంది. అంటే భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందులో అత్యంత ముఖ్యమైనది జల సంరక్షణ అని ఆమె చెప్పారు. సముద్ర మట్టానికి ఎగువ నిర్మించిన లాకుల ద్వారా పనామా కాలువలో సరుకు రవాణా నౌకలు ప్రయాణించి మధ్యలోని గుటన్, అలాజులా అనే సరస్సులను దాటుకొని సముద్రంలోకి ప్రవేశిస్తాయి. ఈ లాకుల ద్వారా ప్రయాణించే నౌక కోసం 50 మిలియన్ గ్యాలన్ల నీటిని వినియోగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నీటి వినియోగాన్ని తగ్గించగలిగితే అధునాతన లాకులను 2016లో నిర్మించారు. ఇవి 60% నీటిని ఆదా చేయగలుగుతున్నాయి. అయితే పాత పనామా కాలువ లాకులు వినియోగంలోనే ఉన్నాయి. వీటిని రిపేర్ చేయబడమనేది ఓ పెద్ద ప్రాజెక్ట్. ఈలోగా ఒక లాకు నీటిని మరో లాకులో వినియోగించుకునే మార్గాలను కాలువ యాజమాన్యం కనిపెట్టింది. వీటిని క్రాస్ ఫిల్లింగ్స్ అని పిలుస్తారు. ఇలా ఆదా చేసిన నీరు 6 నౌకల రవాణాకు సరిపడ నీటిని సమానంగా ఉంటోంది. అలాగే రిజర్వాయర్ల నిర్మాణంపై కూడా కాలువ యాజమాన్యం దృష్టి సారించింది. వర్షాకాలంలో నీటిని సంరక్షించి వేసవి లాంటి రోజుల్లో నీటిని సరఫరా సాఫీగా జరగడానికి వీలుగా ఇండో రివర్ వద్ద డ్యామ్ కట్టి దాని నుంచి పనామా కెనాల్కు ప్రధాన రిజర్వాయర్గా ఉన్న గుటన్ సరస్సులోకి నీటిని పైవైపుల ద్వారా వదలాలనుకున్నారు. ఈ పథకం వల్ల నౌకల ట్రాఫిక్ రోజు 12 నుంచి 15కు పెరుగుతుంది. అయితే ఈ దిశగా ముందుకు వెళ్ళడం అనేది అనుకున్నంత తేలికైన పని కాదు. ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రభుత్వం అనుమతి రాలేదు. అలాగే ప్రాజెక్ట్ నిర్మాణానికి అనేక సంవత్సరాల సమయం అనేది పడుతుంది. పసిఫిక్, అట్లాంటిక్ సముద్రాల మధ్య షార్ట్ కట్. సముద్ర జలాలను శుద్ధి చేసే కర్మాగారాలను నిర్మించడం మరో ఆలోచన. వర్షాభావ పరిస్థితుల కారణంగా నదులు, సరస్సుల్లో ఉప్పు శాతం పెరుగుతోంది. దేశంలోనే అతిపెద్ద మంచినీటి వనరులు నిర్వహిస్తున్న సంస్థగా పనామా యాజమాన్యానికి ఇది ఒక సవాలు ఎదుర్కొనే తప్పనిసరి పరిస్థితి. కానీ ఈ ఆలోచన చాలా ఖర్చుతో కూడుకున్నది. సముద్ర జలాల నుంచి ఉప్పును తొలగించి శుద్ధి చేయడానికి భారీగా ఖర్చు అవుతుంది, ఇంధనం అవసరమవుతుంది. ఈ ఏడాది మరింత అస్థిరంగా మారిన ప్రపంచ వాణిజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉంది. పనామా కాలువలో సరుకు రవాణా దాని గరిష్ట సరుకు రవాణాతో పోల్చితే 49% పడిపోయింది. తమ రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడిందని అగుంజా షిప్పింగ్ కంపెనీకి పనామా బ్రాంచ్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న జోస్ సర్వెంటీస్ చెప్పారు. పనామా కాలువలో నీటి మట్టం పడిపోవడం వల్ల వస్త్రాల నుంచి ఆహారం దాకా ఉన్న 2 మిలియన్ టన్నుల గూడ్స్ రవాణా ఆలస్యమవుతోందని ఆయన తెలిపారు. పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య ఉన్న షార్ట్ కట్ మార్గం ఇదే అని జోస్ సర్వెంటీస్ చెప్పారు. అయితే ఇది మూతపడితే ప్రత్యామ్నాయం చూసుకోక తప్పదు. దాంతో సరుకు రవాణాకు చాలా ఎక్కువ సమయం, ఎక్కువ డబ్బు ఖర్చవుతాయి. రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేసే రవాణా కారణంగా ఖర్చు పెరిగితే దాని ప్రభావం అంతిమంగా వినియోగదారుడిపైనే పడుతుందని ఆయన తెలిపారు. వానలు అనుకున్నంత స్థాయిలో పడితే పనామా కాలువ లాకుల ద్వారా ప్రయాణించే నౌకల సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు. కానీ అది తాత్కాలికమైన పరిష్కారమే అవుతుంది. ఇది వాతావరణ మార్పుల దుష్ప్రభావమే అనడంతో సందేహం లేదు. ఈ ప్రభావం ప్రపంచ వాణిజ్యంతో పాటు పనామా కాలువ భవిష్యత్తుపైన కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.